Hey guys, welcome back to our channel Lovely Vlogs. ఏం లేదు గాయస్, చాలా రోజుల నుంచి వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా, కానీ నాకు అసలు టైమే దొరకట్లేదు వీడియో తీయడానికి. ఈరోజు అయితే టైం దొరికింది, ఎందుకంటే నేను మార్నింగ్ లేచి ఇలా రెడీ అయిపోయాను. కానీ మా ఫ్రెండ్ టైం అవ్వలేదు కదా అని ఇంకా పడుకునే ఉంది. ఎంతసేపు లేపినా లగట్లేదే. ఇప్పుడు లేచి స్నానం చేయడానికి వెళ్ళింది. నేను ఈ టైంలో రెడీ అయిపోయి ఈ టైం గ్యాప్లో ఏం చేద్దామా అని మరి ఇలా లాగ్ తీస్తున్నాను అనమాట. నేను కాలేజ్కి వెళ్ళాలంటే ఎలాగో ఉంది. మార్నింగ్ లాగానే అసలు కాలేజ్కి వెళ్ళాలని అనిపించట్లేదు, కానీ ఏం చేస్తాం, తప్పట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండెన్స్ కావాలి. దాని తర్వాత ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము కాలేజ్కి వెళ్ళిన రోజులు ఏం చెప్పరు, కానీ వెళ్ళని రోజులు రూమ్లో ఉండిపోతామా, ఆ టైంలో మాత్రం అటెండెన్స్ వేయాలి, అటెండెన్స్ అందరూ రావాలి, థంబ్ వేయాలి, స్కాలర్షిప్ ఫామ్ ఫిల్ చేయాలి, లేకపోతే ఫెయిల్ చేస్తాం అని వాట్సాప్లో మెసేజెస్. కానీ తప్పక వెళ్తున్నాం. అసలు వెళ్ళాలనిపించట్లేదు, కానీ ఈరోజు వెళ్తే కానీ 2 days పడుకోవడానికి ఉండదు. ఎందుకంటే 2 days హాలిడేస్ కదా మాకు. ఈరోజు వెళ్తున్నాం, లేకపోతే ఈరోజు కూడా మేము బంక్ కొట్టేస్తాం. అయినా కాలేజీకి వెళ్ళాక మేము చేసే పని అదే అనుకోండి. వెళ్ళినంటేనే సోది పెడదాం క్లాస్ వినకుండా. మళ్ళీ 3rd hour 4th hour వెళ్ళగా బంక్ కొట్టేస్తాం అనుకోండి. ఆ రూమ్ నుంచి అసలు బయటికి రావాలన్నా లోపలికి వెళ్ళాలన్నా చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ 3 కుక్కలు ఉన్నాయి. అది బయటకు వచ్చినా లోపలికి వెళ్ళినా ఒకటే అరుపులు, ఒకటే మ్యూజిక్. మాకు ఆ మెట్లకి ఇలా పైన వస్తుంటే కుక్క నన్ను చూసి అరిచేస్తుంది. నాకు అంత భయం వేసిన తెలుసు. దాన్ని తప్పించుకొని ఇలా మెట్ల మీద కూర్చున్నాను. గాయస్, ఇదే మా టెర్రస్. మేము ఎప్పుడు ఈవినింగ్ బోర్ కొట్టినా ఇలా మేడ మీదకి వచ్చి టెర్రస్ మీద ఈ మెట్ల మీద కూర్చుంటాం అన్నమాట. కూర్చొని గంటల కొద్దీ ఫోన్ చూస్తాం. రాత్రి 11-12 అయ్యేసరికి అప్పుడు లోపలికి వెళ్తాం. అయితే ఎక్కడ చూసినా బాయ్సే బయటకు వచ్చిన రోడ్డు దగ్గర. కానీ ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే బయట ఒక్క మనిషి కూడా ఉండడు కాదు, నైట్ టైంలో కూడా ఎవరు ఉండరు. సో మేము ప్రశాంతంగా ఇక్కడ రీల్ చూసుకుంటాం, డ్యాన్స్ చేస్తాం, సో చెప్పుకుంటాం. మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు చేస్తామన్నమాట. అందుకని నేను కాలేజ్ బయలుదేరుతున్నాను. కాలేజ్కి వెళ్తే మీకు వీడియో పెడతాను, చూస్తున్నాను. చెప్పాను కదా, ఇదిగో వెళ్ళకుండా డోర్కి అడ్డంగానే కూర్చుందనమాట. అసలు నన్ను వెళ్ళనిస్తుంది కదా లోపలికి. వెల్కమ్ బ్యాక్ టు. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, అంటే మా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి ఒక 5 minutes అయ్యింది. సో అవుట్ గేట్ దగ్గరలో ఉన్నాం. మేము స్టార్ట్ అయ్యాము, వర్షం స్టార్ట్ అయింది. ఇంతకీ జోక్ ఏంటంటే గైస్, మేము ఎప్పుడు వెళ్తున్నా సరే ఇలాగే రైన్ పడుతుంది అనమాట. అదొకటి, ప్లస్ ఎప్పుడు బట్టలు వాష్ చేసుకున్నాం అనుకో పొద్దున్నే, అంటే మధ్యాహ్నం వచ్చాక మాకు బద్ధకంగా ఉందని మేము మార్నింగే వాష్ చేసేస్తాం. అప్పుడే వర్షం వస్తుంది గైస్. మళ్ళీ వెనక్కి వెళ్ళలేం, తీయలేం, ఏం చేయలేం, అలా ఉంటుంది అనమాట. ఇందాక చినుకులే పడుతున్నాయి, ఇప్పుడైతే ఫుల్గా రైన్ పడుతుంది గైస్. మేమైతే ఇంకా నడుస్తూనే ఉన్నాం. ఎలాగైనా కాలేజ్కి వెళ్ళాలి కదా, లేకపోతే మా మేడం మమ్మల్ని చంపేస్తుంది అన్నమాట. ఇలా నడుస్తుంటే మా బేబీ మాకు కాల్ చేసింది. మా ఫ్రెండ్ ఏమో మాట్లాడుతుంది అనమాట. చూసారా గైస్, మేము అవుట్గేట్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా చాలా దూరం నడవాలి. మా డిపార్ట్మెంట్కి వెళ్ళేసరికి ఫుల్గా తడిసిపోతాం అనమాట. మా వాళ్ళు ఏంటి తడుచుకుంటూ వచ్చారు, వర్షం తగ్గాక రావచ్చు కదా అని అడుగుతారు అనమాట. అడుగుతారు కానీ ఒక్కళ్ళు కూడా గొడుగు ఇవ్వరు. అప్పుడు ఎంతమందిని గొడుగు ఇవ్వరా అని అడిగితే ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదు. ఆఖరికి మా ఫ్రెండ్ మమ్మల్ని అవుట్ గేట్ వరకు డ్రాప్ చేశారనమాట. ఇటు పక్క నేను, ఇటు పక్క మా ఫ్రెండ్. ఆవిడ గొడుగు లాగేస్తున్నాం. మమ్మల్ని ఆఖరికి అవుట్ గేట్లో డ్రాప్ చేసి తను వెళ్ళిపోయాడు. టైంలో ఈ ప్లేస్లో అసలు ఎవ్వరు కనిపించరు, కానీ కాలేజ్ అయిపోయి తిరిగి వస్తుంటే మాత్రం ఇదంతా జనంతో నిండిపోద్ది అనుకో. అసలు ఖాళీగా ఉండదు వెళ్ళడానికి. మేమైతే మా బేబీతో మా ఫ్రెండ్ మాట్లాడుతుంది. తనేమో ఆల్రెడీ వచ్చేసిందంట, మా కోసం మా డిపార్ట్మెంట్ దగ్గర వెయిట్ చేస్తుందంట. కానీ మేము ఇంకా సగం దగ్గరే ఉన్నాం. తనకు వర్షం పడుతుంది కదా, అందుకని
కాలేజ్కి వెళ్ళిపోమని చెప్పాను డిపార్ట్మెంట్కి, కానీ వెయిట్ చేస్తాం మీకోసం, త్వరగా రండి అని చెప్తుంది. ఆల్మోస్ట్ మేము డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేస్తాం గైస్. చూడండి, ఇదే చిన్న వాల్టర్ అనమాట. మేము ఇటు సైడ్ ఫస్ట్ ఉండేవాళ్ళం అవుట్ గేట్ దగ్గర, ఇప్పుడు మళ్ళీ రూమ్ మారిపోయామన్నమాట. ఇదే అవుట్ గేట్, ఎంబీఏ డిపార్ట్మెంట్. మేము వెళ్ళేసరికి మా డిపార్ట్మెంట్లో అందరు వచ్చేస్తారు, కానీ వీళ్ళ డిపార్ట్మెంట్లో మాత్రం అసలు 9 ఆ టైంకల్లా ఒక్కళ్ళు మనిషి కూడా ఉండదు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా మంది ఉంటారు. మేము వెళ్ళే దారిలో అబ్బాయిలు అందరూ ఏడిపిస్తుంటారు అనమాట మమ్మల్ని, కానీ ఎందుకు ఏడిపిస్తారో మాకే తెలియదు. రైడ్ మాత్రం ఫుల్ అయిపోతుంది. మేము ఇంకా నడాలి స్పీడ్గా, లేకపోతే ఫుల్గా తడిచిపోతాం ఇక్కడే. ఎన్ని మనుషులు కదా గైస్, ఇదే ఎంబీఏ డిపార్ట్మెంట్ అనమాట. ఇప్పుడే ఓపెన్ చేసినట్టున్నారు వాళ్ళ డిపార్ట్మెంట్, కానీ చూసారా ఒక్కరు కూడా రాలేదు. ఇది వాళ్ళ క్యాంటీన్ అనమాట. మేము ఒక్కసారి కూడా క్యాంటీన్ వైపు వెళ్ళిందే లేదు. ఇప్పుడే దగ్గరగా ప్రిన్సిపల్ ఆఫీస్ దగ్గరకు వచ్చాం. ఇంకా వచ్చేసింది అనుకుంటున్నారేమో, కానీ చాలా దూరం నడవాలి. ఏదో ముసలి వాళ్ళలాగా మాకు ఇప్పుడే కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, నడవలేక. అదే ప్రిన్సిపల్ ఆఫీస్. ఏ అటెండెన్స్ కాదు, కానీ అదే స్కాలర్షిప్ పనులు ఏమైనా ఉంటే ఇక్కడ జరుగుతాయి. ఫుల్గా తడిచిపోయాం. నేను మా ఫ్రెండ్ నాకు కప్పుకోవడానికి స్కార్ఫ్ ఏమో చిన్నదైపోతుంది. హలో గైస్, ఫైనలీ అయితే మా డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తున్నాం. ఫుల్ రైన్, సో అందుకని చెప్పేసి ఇలా అవతారాలు ఇలా ఉన్నాయి మా గెటప్లు. అయితే వీళ్ళేంద్ర బాబు వర్షంలో కూడా తడుచుకుంటా లోపలికి వెళ్తున్నాను అనుకుంటున్నారు. అదే కిక్కు, అదే థ్రిల్ మాకు. ఏమనుకుంటున్నారు? మాకు ఇక్కడ వరకు వచ్చి సాంగ్. తల్లి తండ్రులు పెంచిన పద్ధతి ఇదే, ఒట్టుగా ఉంటా నా హస్బెండ్తో. నీతో మాట్లాడుద్దా? లేదు, నేను ఎప్పుడు తనతో మాట్లాడలేదు. మా డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసాం గైస్. ఇదే మేము ఎప్పుడు కూర్చున్న ప్లేస్ అనమాట. ఫస్ట్ అవ లేజీగా వచ్చి ఇది కూడా ఈ పక్కనే గేమ్స్ అవన్నీ ఆడతారు. వచ్చేదే సెకండ్ అవర్ అంటే వెళ్ళిన వెంటనే సోది మొదలు పెడతా. సరే పోనీ సోది మొదలు పెట్టి ఆపేస్తామా అంటే ఆపం. కంటిన్యూస్లీ సార్ వెళ్ళేంత వరకు సోది స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు మొదలు పెడుతూనే ఉంటాం. కొంచెం మాట్లాడుకుని ఉండండి అమ్మా అంటారు ప్రతిరోజు. మాకు తిట్లే. అయినా మా మొహాలకి సిగ్గుంటుంది. సిగ్గే ఉండదు. సిగ్గుంటే ఇంకే ఎక్కడెందుకు జాయిన్ అవుతాం. మా డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసాం గైస్. ఆ పక్కనేమో సిరిపురం జంక్షన్ అనమాట. కనిపిస్తుందా స్ట్రైట్గా? ఇది వేరే బ్లాక్ అనమాట, ఇది వేరే డిపార్ట్మెంట్. అయ్యో అక్క చూసారా గైస్, ఇదే మా డిపార్ట్మెంట్, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్. అక్కడ కనిపిస్తుంది కదా, అదే క్యాంటీన్. మా బేబీ మా కోసం ఇక్కడే వెయిట్ చేస్తానని చెప్పింది, కానీ అస్సలు కనిపించట్లేదు. స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. ఇప్పటి వరకు మీకు మా డిపార్ట్మెంట్ చూపించలేదు కదా గైస్, చూడండి. అందుకే అక్కడ కనిపించేది మా బేబీ. చూడండి అక్కడే ఉంది, తడవకుండా కూర్చుంది అక్కడ. మంచి ప్లేస్ దొరికింది మా బేబీకి తడవకుండా ఉండడానికి. ఇదే క్యాంటీన్, కానీ ఈరోజు ఎందుకో ఓపెన్ చేయలేదు. 10 ఆ టైంకి ఓపెన్ చేస్తారనుకుంటా. మాకు ఏదైనా కావాలంటే అది చూడండి, ఇక్కడ నుంచి అలా గోడ దూకేసి ఆ పక్కన షాప్స్ ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్ళి జిరాక్స్లు కానీ అలాంటి జిరాక్స్లు తీయించుకుంటాం. ట్రైన్లో తడిసిపోయి వచ్చాం కదా గైస్, అందుకే మా ఫ్రెండ్ ఏమో అక్కడ తడవకుండా ఉండడానికని టిఫిన్ ఆ షాప్ దగ్గర వెయిట్ చేసాం. కానీ ఏం చేస్తాం, అక్కడ మస్కిటోస్ అన్నీ కుడుతున్నాయి. అందుకే ఏం చేద్దామని మా డిపార్ట్మెంట్కి వెళ్ళి తంబు వేయాలని చూస్తున్నాం. కానీ ఇప్పుడే మా సార్ వచ్చారు. డిపార్ట్మెంట్లో అప్పటివరకు ఎంటర్ అయిపోయాం గైస్.
గైస్ అందుకే బయోమెట్రిక్ రూమ్లో వెయిట్ చేస్తున్నాం అనమాట కాసేపు. అంటే ఇప్పుడు వెళ్తే మేడంకి బుక్ అయిపోతాం మేము. సో చూసారా గైస్, ఇది మేము బయోమెట్రిక్ వేసే రూమ్ అనమాట. ఇక్కడ రోజు వచ్చి మార్నింగ్ టైంలో బయోమెట్రిక్ వేస్తాం. మార్నింగ్ వచ్చేటప్పుడు వేయాలి, మరి వెళ్ళేటప్పుడు కూడా వేయాలి. చూసారా గైస్, మా ఫ్రెండ్స్ కూడా అది లాక్ తీయడంలో బిజీ అయిపోయారు. అసలు నా నంబర్ పట్టించుకోవట్లేదు ఇక్కడ. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే బీఈడి డిపార్ట్మెంట్. పైన కనిపిస్తుందా, అది మా క్లాస్ రూమ్. ఇంకా మా మ్యామ్ అక్కడే క్లాస్లో ఉన్నారు. ఇప్పుడు వెళ్ళారంటే తిట్టకుండా తిడతారనమాట. అందుకని ఇలా బయోమెట్రిక్ రూమ్లో వెయిట్ చేస్తున్నాం నేను నా ఫ్రెండ్స్. రైన్ మాత్రం అసలు ఆగనే లేదు. వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. ఓకే, బాయ్ బాయ్.